వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టీమిండియాకి భారీ ఎదురు దెబ్బ. ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ కి విరాట్ కోహ్లీ దూరం అవ్వబోతున్నారు. కండరాల గాయంతో ఈ సిరీస్ కి విరాట్ కోహ్లీ దూరంగా ఉండనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. జూన్ 13 నుంచి 20 వరకు భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య 3 వన్డేల సిరీస్ ఉంది. ఇక ఐపీఎల్ ఫైనల్లో కోహ్లీకి గాయమైనట్లుగా సమాచారం అందుతోంది. ఇక కోహ్లీ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారు అనే దాని మీద అయితే చర్చ జరుగుతోంది. ఈ సిరీస్ ఏదైతే ఉందో ఇది 2027 వన్డే వరల్డ్ కప్ కి సన్నాహకంగా భావిస్తోంది టీమిండియా. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో త్రూటిలో చేజారింది ఈ టైటిల్. అయితే ఈసారి ఎలాగైనా అందుకోవాలనే కసితో రోహిత్ కోహ్లీ సేన ఉంది. కానీ గాయం కారణంగా ఆఫ్ఘన్ వన్డే సిరీస్ కి కోహ్లీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక కోహ్లీ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారు? ఇక ఇప్పటికే ఇది అంటే ఇటు వరల్డ్ కప్ కు ముందల జరుగుతున్నటువంటి ఒక సన్నాహకంగా టీమిండియా భావిస్తున్న క్రమంలో దీంట్లో కోహ్లీ లేకపోతే ఎలా అని చెప్పి కూడా కోహ్లీ ఫ్యాన్స్ లోనైతే ఒక రకంగా కూడా దీని మీద అయితే చర్చ జరుగుతుంది. కానీ కోహ్లీకి గాయం అవటం కారణంగా కూడా ఈ 3 వన్డేలకు దూరంగా ఉండనున్నట్లుగాను కూడా మనకి వార్తలు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మా కొలీగ్ సిరాజ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ సిరాజ్, ఇటు ఆఫ్ఘనిస్తాన్ లో ఈ 3 వన్డేల సిరీస్ కి కోహ్లీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. మరొకవైపు వరల్డ్ కప్ కు ముందర జరిగేటువంటి ఈ మ్యాచ్ దానికి సన్నాహకంగా కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి మరి? ఖచ్చితంగా రేణు, ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోతున్నటువంటి వన్డే సిరీస్ కు ముందు టీమిండియాకు మాత్రం ఒక పెద్ద షాకింగ్ ఇచ్చేటువంటి వార్తగానే మనం భావించాలి. ఎందుకంటే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రధానంగా అనుకున్నటువంటి కండరాల గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోతున్నటువంటి ఈ 3 వన్డే సిరీస్ లో కూడా ఆయన దూరంగా ఉండబోతున్నారు. దాదాపు IPL 19 లో మనం చూసాం, ఆయన పరుగుల వరద పారించినటువంటి పరిస్థితులు కూడా మనం గమనించాం. కోహ్లీని బ్లూ జెర్సీతో చూడాలనుకున్నటువంటి అభిమానులకు కొంతవరకు నిరాశ కలిగినప్పటికీ సో ఆయన పర్ఫార్మెన్స్ పరంగా, ఆయన ఆట తీరు పరంగా, ఆయన ప్రదర్శన పరంగా చాలా వరకు కూడా కీ రోల్ పోషించినటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు జరగబోయేటువంటి మ్యాచ్లకు ఆయన దూరం కావడం మాత్రం కొంతవరకు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బగానే భావించాలి. ఈ నేపథ్యంలో IPL 2026 లో RCB తరపున అన్ని మ్యాచ్లు కూడా ఆడినటువంటి ఆయన కండరాల గాయం కారణంగా కొంతవరకు దూరంగా ఉండబోతున్నట్లుగా ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ సిరీస్ కు ముందు ఒక టీమిండియాకు ఈ వార్త అనేది మాత్రం ఒక పెద్ద ఎదురుదెబ్బగానే భావించాలి. అయితే 37 ఏళ్ల కోహ్లీ ఇప్పుడు జరిగినటువంటి IPL లో ఆయన ప్రదర్శన కూడా మనం ప్రత్యేకంగా చూద్దాం కూడా రేణు. అయితే ఈ విషయం పైన ఆయన అధికారికంగా కూడా ధృవీకరించారు. ఇప్పుడు ప్రధానంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య వన్డే సిరీస్ జరగబోతుంది. జూన్ 14న ధర్మశాలలో, అదేవిధంగా 2వ వన్డే వచ్చేసి జూన్ 17న లక్నోలో, 3వ వన్డే జూన్ 20న చెన్నైలో జరగబోతుంది. అయితే RCBకి వరుసగా 2వ టైటిల్ ని అందించినటువంటి విరాట్ కోహ్లీ ఇప్పుడు మాత్రం ఫైనల్లో కొంతవరకు ఇబ్బందులు పడ్డారు. అయితే IPL 2026 ఫైనల్లో కోహ్లీ మరోసారి సత్తా కూడా చాటినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. దాదాపు 42 బంతుల్లో ఆల్మోస్ట్ 75 పరుగులు చేసి గుజరాత్ టీం పై RCB పూర్తి స్థాయిలో 5 వికెట్లకు విజయాన్ని అందించడంలో కూడా ఆయన కీ రోల్ పోషించారు. తద్వారా వరుసగా 2వ కూడా జట్టు ఛాంపియన్ గా గెలవడంలో కూడా కీ రోల్ పోషించినటువంటి వ్యక్తి. కానీ ఫైనల్ ఓవర్లలో పరిగెత్తేటప్పుడు కోహ్లీకి కొంతవరకు అన్కంఫర్ట్ గా ఉన్నట్లుగా మనం గమనించాం. అలాగే కనిపించారు ఆయన కూడా. కానీ మైదానంలో ఆల్మోస్ట్ గ్రౌండ్ మొత్తాన్ని మాత్రం ఆయన విడిచిపెట్టినటువంటి పరిస్థితులు ఎక్కడా కనబడలేదు. జట్టును పూర్తి స్థాయిలో విజయ పదంలో నడిపించిన తర్వాత మాత్రమే ఆయన గ్రౌండ్ నుంచి బయటకు వచ్చాడు. సో ఆయన దానికి సంబంధించినటువంటి విజువల్స్ లో కూడా కోహ్లీ కొంతవరకు అన్కంఫర్ట్ గా అనిపించడం, కొంతవరకు హెల్తీగా, కొంతవరకు ప్రాబ్లం ఉందేమో, కండరాలకు సంబంధించినటువంటి పెయిన్స్ ఈ విధంగా ఆయన బాధపడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఫైనల్ తర్వాత ఆయన ప్రధానంగా డాక్టర్లను కన్సల్ట్ అవ్వడం జరిగింది. సో గాయం కారణంగా ఆయన బాధపడుతున్నట్లుగా కూడా ప్రధానంగా తెలియజేశారు. గాయం యొక్క తీవ్రతకు సంబంధించినటువంటి దానిపైన కూడా అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించకపోయినప్పటికీ కొంతవరకు ఈసారి ఆఫ్ఘనిస్తాన్ తో జరిగేటువంటి సిరీస్ కు ఆయన దూరంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నటువంటి ఆటగాడు. సో ఆ సమయంలో ఇలాంటి గాయం తగలడం మాత్రం కొంతవరకు ఆయన అభిమానులతో పాటుగా టీమిండియా కొంతవరకు షాకింగ్ ఇచ్చేటువంటి వార్తగానే భావించాలి. IPL 2026 లో మొత్తం 16 మ్యాచ్లు జరిగినాయి. 16 మ్యాచ్ల్లో కూడా ఆల్మోస్ట్ 56.25 యావరేజ్ తో 165.85 స్ట్రైక్ రేట్ తో ఆల్మోస్ట్ 675 పరుగులు చేశారంటే సో భారత క్రికెట్ చరిత్రలో కొంతవరకు తనకంటూ కీ రోల్ పోషించినటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు కోహ్లీ వెళ్లడం లేదు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ తో జరిగేటువంటి మ్యాచ్ లో ఇండియన్ టీం కూడా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా శుభమన్ గిల్ కూడా కెప్టెన్ గా ఉండబోతున్నారు. అదేవిధంగా రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్, అదేవిధంగా ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, అదేవిధంగా కులదీప్ కి సంబంధించినటువంటి, అదే సేమ్ టైం
కులదీప్ కృష్ణ యాదవ్ వీరందరూ కూడా ఉండబోతున్నారు. అయితే జరిగేటువంటి మ్యాచ్ లో కోహ్లీ లేనటువంటి లోటు మాత్రం ఏ విధంగా ఉండబోతుంది, కోహ్లీ ప్లేస్ ను ఆయన పర్ఫార్మెన్స్ ను ఎవరు రీప్లేస్ చేయబోతున్నారు అన్న దానిపైన మాత్రం మనం కూడా వేచి చూడాలి రేణు. రైట్. అయితే మరొక వైపు చూస్తే వరల్డ్ కప్ కు ముందర జరుగుతున్నటువంటి ఈ ఆఫ్ఘనిస్తాన్ వన్డేల సిరీస్ మాత్రం ఒక సన్నాహకంగా భావిస్తూ ఉన్నారు సిరాజ్. మరి కోహ్లీ దీంట్లో గనక లేకపోతే ఇది వరల్డ్ కప్ లో ఏమైనా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఖచ్చితంగా రేణు, ఎందుకంటే సాధారణంగా క్రీడాకారులు లేదా ఆటగాళ్లు అన్న ఎవరైతే ఉంటారో వీరు నిరంతరం ప్రాక్టీస్ చేస్తేనే ఆల్మోస్ట్ విజయాన్ని అందుకుంటూ ఉంటారు. కోహ్లీ కొంతవరకు గ్యాప్ రావడం, నెక్స్ట్ మ్యాచ్ మీద ఏ విధంగా పడబోతుంది అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న 2027లో వరల్డ్ కప్ జరగబోతుంది. ప్రధానంగా అదే టార్గెట్ గా ముందుకు వెళ్తున్నారు. సో ఈ మొత్తం కూడా ఒక ముందుగా ప్రిపరేషన్ అనేది ప్రతి దాంట్లో విన్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. అది ఎగ్జామ్ లో అయినా, ప్లే లో అయినా, లేదా క్రికెట్ లో అయినా, లేదా ఎలాంటి క్రీడా సంబంధమైనటువంటి ఆటల్లో అయినా ముందుగా ప్రిపరేషన్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ గా ఉండే అవకాశం కూడా ఉంటుంది. పూర్తి స్థాయిలో అంటే 2023 వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా తృటిలో ఆల్మోస్ట్ టైటిల్ ని కూడా చేజార్చుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. సో ఆ కసితో కూడా రోహిత్ కోహ్లీ కూడా ఉన్నారు అప్పట్లో. అయితే తమ కెరీర్ చివరి దశలో ఉండడంతో వీళ్ళిద్దరు కూడా తమ ఫిట్నెస్ కానివ్వండి, అదేవిధంగా ఫామ్ ను కూడా కాపాడుకోవడానికి ఈ సిరీస్ చాలా కీలకంగా కూడా భావించారు. కానీ గాయం కారణంగా కోహ్లీ ఈ కీలకమైనటువంటి సిరీస్ కి దూరం కాబోతున్నారు. సో ఈ రెస్ట్ తీసుకున్న తర్వాత 2027 వరల్డ్ కప్ పైన ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ ఉండబోతుంది, ప్రధానంగా అదే ఒక ప్రధానమైనటువంటి టార్గెట్ గా ఉంది కాబట్టి ఐపీఎల్ లో తనకంటూ నిరూపించుకున్నారు. ఇంత ముందున్నటువంటి పరుగుల వరదని కూడా ఆయన పూర్తి స్థాయిలో పాటించినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. ఇలాంటి సందర్భంలో అత్యంత కీలకమైన వరల్డ్ కప్ పైనే అందరికన్నా ఆశలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు. ఇలాంటి సందర్భంలో మరి కోహ్లీ ఈ తక్కువ టైం పీరియడ్ లో ఏ విధంగా మళ్ళీ తనను తాను మళ్ళీ ఫిట్నెస్ గా, అదేవిధంగా మంచి ఫామ్ కాపాడుకుంటూ ముందుకు వెళ్తారో మనం వేచి చూడాలి. అయితే కోహ్లీ మాత్రం ముందు నుంచి దీనికి సంబంధించి బాగా కసి మీదే మనకు కనబడుతూ ఉంటారు. ఫుల్ ఫామ్ లోనే కనిపిస్తూ ఉంటారు. ఐపీఎల్ 2026 లో కూడా ఆయన ఆర్సీబీ తరపున వరుసగా రెండోసారి టైటిల్ గెలవడంలోనూ అదే కీ రోల్ పోషించారు. మన గ్రౌండ్ లో చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఆయన కసిగా ఉండడం, అప్పుడప్పుడు అగ్రెసివ్ గా ఉండడం. సో పూర్తి స్థాయిలో ఆయన పూర్తి ఆటను ప్రదర్శించిన తర్వాత, విన్ అయిన తర్వాత మాత్రమే గ్రౌండ్ వదిలి బయటికి రావడం. సో ఆయన స్పెషల్ లుక్ గా కూడా కనిపిస్తూ ఉంటారు. 635 రన్స్ అంటే స్పెషల్ లుక్ అనటంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు సిరాజ్. ఎందుకంటే తను హావభావాలతో కూడా ఇటు ఫ్యాన్స్ గాని కోహ్లీ ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్స్ తో కొంత ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా లేదు, మీరు అన్నట్లుగా హావభావాలు కానివ్వండి, ముందుగా కెప్టెన్ ఒక టీం ఏ విధంగా ముందుకు నడపాలి, కెప్టెన్ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, సో కెప్టెన్ ఏ విధంగా ఒక దిశానిర్దేశం చేస్తే టీంలో ఉన్నటువంటి ఇతర ప్లేయర్స్ అందరూ కూడా చురుగ్గా ఆటగలుగుతారు. సో తన ప్రదర్శన తాను చూపించి తన రన్స్ తాను చేసేసి తన పని అయిపోయిందిలేని వచ్చి పక్కన కూర్చునేటువంటి వ్యక్తిత్వం చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. విరాట్ కోహ్లీ కూడా అరుదైనటువంటి వ్యక్తుల్లో ఒక్కరిగానే భావించాలి. ఎందుకంటే ఆయన ఒక్కడితో గెలుపు సాధ్యం కాదు. టీం మొత్తం మేనేజ్ చేస్తూ ఉన్నప్పుడు, టీం ని ఒక దిశానిర్దేశం చేస్తున్నప్పుడు విజయం సాధ్యం అనేది మాత్రం కోహ్లీ కూడా నమ్ముతూ ఉంటారు అనేది మాత్రం ఆయన ఫ్యాన్స్ చెప్తున్నటువంటి మాట. మరి ఇలాంటి సందర్భంలో కోహ్లీ కూడా మీరన్నట్లుగా కసిగానే కనిపిస్తూ ఉంటారు. రీసెంట్ గా ఐపీఎల్ లో జరిగినటువంటి ఒక అగ్రెసివ్ మూవ్మెంట్ లో కూడా ఆయన చాలా వరకు కసిగా ఉండడం, ఎదురుగా ఉన్నటువంటి వారిని ఏ విధంగా డీల్ చేయాలి, కళ్ళతో ఏ విధంగా సైకిల్ చేయాలి, వెంటనే పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి మ్యాచ్ ను తమ వైపు తిప్పుకోవాలి, విన్ సాధించడానికి ఏ విధంగా ముందు అడుగు వేయాలి, ప్రతి దాంట్లో కూడా కీ రోల్ పోషిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వరల్డ్ కప్ 2027 టైంలోనే ఆయన గాయం కావడం, సో ఈ టైంలో ఆయన మాత్రం కొంతవరకు దూరంగా ఉండడం ఆఫ్ఘనిస్తాన్ వన్డేకి సంబంధించినటువంటి మ్యాచ్ లో. సో నెక్స్ట్ ఏ విధంగా ఆయన మార్చుకోబోతున్నారు, ఫిట్నెస్ పరంగా, ఫామ్ పరంగా ఏ విధంగా ఆయన కంట్రోల్ చేసుకొని సో వరల్డ్ కప్ కి సిద్ధం కాబోతున్నారో మనము వేచి చూడాలి. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ తాజా వార్త మాత్రం ఆయన ఫ్యాన్స్ కి కొంతవరకు నిరుత్సాహపడుతుంది. పూర్తి స్థాయిలో నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సిరాజ్. ఇక కోహ్లీ ఉన్నటువంటి మ్యాచ్ లో మాత్రం కోహ్లీ పర్ఫార్మెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కోహ్లీ ఫ్యాన్స్ ప్రత్యేకంగా కూడా కోహ్లీ కోసం కూడా చూస్తూ ఉంటారు ఏ మ్యాచ్ లో అయినా కానీ. అలాంటిది ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పుడు సిరీస్ కి విరాట్ కోహ్లీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ లో దీనికి ఐపీఎల్ లో చివరిలో కోహ్లీకి గాయమైనట్లుగా తెలుస్తుంది. అందు కారణంగానే కోహ్లీ దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నట్లుగా బీసీసీఐ ప్రకటించింది. ఇక కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయనున్నటువంటి ఆ ప్లేయర్ ఎవరు అనే దాని మీద ఆసక్తి కొనసాగుతోంది.